అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? తెప్ప కొయ్య. పడమటి తీరాన కొండ ప్రాంతంలోని బదిరి గ్రామంలో ఒక పల్లెవాడు ఉండేవాడు. వాడు రోజూ తన తెప్ప మీద సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి జీవిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా వాడి తెప్ప కాస్త పగిలిపోయింది. ఇంకొక తెప్ప కొయ్య తయారు చేసుకుందామనే ఉద్దేశ్యంతో మంచి దొంగను వెతుకుతూ ఒకనాటి సాయంకాలం కొండలలోకి బయలుదేరాడు. ఎంత దూరం వెళ్ళినా తెప్ప కొయ్యకు పనికి వచ్చే దొంగ కనిపించనే లేదు. ఇంతలో ఆకాశాన మబ్బులు కమ్మి ఆ ప్రదేశమంతా చీకటిమయమయ్యింది. అసలే తెలియని ప్రాంతం కావటం చేత వాడు ఇంటి దారి పట్టాడు. అయితే పల్లెవాడు ఆ చీకటిలో ఎక్కడో దారి తప్పి ఉండాలి. ఎందుచేతనంటే ఎంతసేపు నడిచినా కొండలే తప్ప సముద్రం కంటబడలేదు. చుట్టూ గాఢాంధకారం. కన్ను పొడుచుకున్నా కనిపించటం లేదు. చినుకు కూడా సాగింది. వానకు తడుస్తూ ఆకలికి మాడుతూ నేను తెల్లవార్లు ఈ కొండల మీద ఉండిపోవలసిందేనా అని వాడు విచారపడుతుండగా అంత దూరాన మిణుకుమిణుకుమని దీపం కాంతి కనపడింది. పల్లెవాడికి పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. వాడు ఆ దీపం కనపడే దిక్కుగా చాలా దూరం నడిచి వెళ్ళి ఒక కుటీరాన్ని చేరుకున్నాడు. చాలాసేపు తలుపు తట్టినాక ఒక ముసలివాడు తలుపు తెరిచాడు. నేను దారి తప్పాను. ఈ రాత్రికి ఇంత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తావా తాత అని అడిగాడు పల్లెవాడు. లోపలికి రా, ఇక్కడ 5-6 ఆమడల దూరంలో ఎక్కడా ఇల్లు లేదు అన్నాడు ముసలాడు. లోపల ముసలాడి భార్య పలహారం తయారు చేస్తోంది. ఆమె పల్లెవాడితో ఏమీ మాట్లాడలేదు. ముసలివాడితో కూడా ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. వంట పూర్తి కాగానే ముగ్గురు ఫలహారం చేసి పడుకున్నారు. పల్లెవాడు కళ్ళు మూసుకున్నప్పటికీ వాడికి నిద్ర పట్టలేదు. ఈ ముసలివాళ్ళు ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకున్నారు? వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోరేం? వీళ్ళ రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు వాడు. అర్ధరాత్రి వేళ ముసలివాడు మెల్లిగా లేచి పిల్లిలాగా నడుస్తూ ఒక మూల ఉన్న పెట్టె వద్దకు వెళ్ళాడు. వాడు ఆ పెట్టె మూత ఎత్తి అందులో నుంచి ఒక నీలం రంగు కుళాయి తీయటం పల్లెవాడు చూశాడు. ముసలివాడు ఆ కుళాయి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు. వెంటనే ఇంద్రజాలంలాగా ముసలివాడు మాయమైపోయాడు. తరువాత ముసలిది లేచి పెట్టె దగ్గరకు వెళ్ళి అందులో నుంచి ఇంకొక నీలం కుళాయి తీసి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నది. తరువాత ఆమె కూడా అంతర్ధానమయ్యింది. పల్లెవాడు ఇదంతా చూసి కొంతసేపు దిగ్భ్రమ చెందాడు. ముసలి వాళ్ళిద్దరూ లేరని రూఢీ చేసుకొని వాడు కూడా లేచి పెట్టె వద్దకు వచ్చి దాని మూత తెరిచి చూశాడు. అందులో ఇంకా 2-3 నీలం రంగు కుళాయిలున్నాయి. వాటిల్లో ఒకటి తీసి నెత్తిన పెట్టుకొని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వాడు. వెంటనే వాడి కళ్ళు బరువుగా మూసుకుపోయాయి. తన మీదుగా గాలి విపరీతమైన వేగంతో వీస్తున్నట్లు అనిపించింది. ఆ గాలి హోరు ఆగిపోయాక కళ్ళు తెరిచి చూస్తే వాడు ఒక రాజభవనం భోజనశాలలో ఉన్నాడు. ముసలి దంపతులు రాజుగారు తినగా మిగిలిన ఆహారం తిని మూటలు కట్టుకుంటున్నారు. బంగారు లోటాలు గిన్నెలు వాళ్ల మూటల్లోకి వెళ్ళిపోతున్నాయి. పల్లెవాణ్ణి చూడగానే వాళ్ళు నీలం కుళాయిలు నెత్తిన పెట్టుకొని బదిరికొండలు బదిరికొండలు అంటూ మాయమైపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇక తనను అడ్డేవారు లేరనుకొని పల్లెవాడు నిర్విచారంగా తనకు కావలసిన ఆహారమంతా తిన్నాడు. తరువాత రాజుగారి ద్రాక్షసారాయం వాడి కంటబడింది. దాన్ని తెగతాగి వాడు ఒళ్ళు తెలియకుండా అక్కడే పడిపోయాడు. తెల్లవారుజామున రాజుగారి నౌకర్లు పల్లెవాణ్ణి భోజనశాలలో చూసి పట్టుకొని పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి ఎదుటకు తీసుకుపోయి, మహారాజా, రోజూ ఎవరికంటా పడకుండా రాజభవనంలో చొరబడి
దొంగతనాలు చేస్తున్న గజ దొంగ వీడే అని చెప్పారు. ఇంత నేర్పరి అయిన దొంగ బ్రతికి ఉండటం మంచిది కాదు. వీణ్ణి ఒక స్తంభానికి కట్టి చుట్టూ చితిపేర్చి అందులో వీణ్ణి సజీవంగా దహనం చేసేయండి అని రాజుగారు ఉత్తరవిచ్చారు. పల్లెవాణ్ణి రచ్చబండ వద్దకు తీసుకుపోయారు. అక్కడ ఒక పెద్ద దూలం పాతి వాణ్ణి దానికి మోకులతో కట్టారు. తరువాత వాడి చుట్టూ నలుచదరంగా చితిపేర్చి దాన్ని 4 మూలలా అంటించారు. ఈ గజ దొంగను చూడడానికి నగరంలోని ప్రజలు ఆబాలగోపాలము వచ్చారు. ఎందుకంటే రాజుగారి ఇంట రోజూ ప్రవేశించే దొంగను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు జరిగాయి. రాజభవనం చుట్టూ రక్షక భటులు దడిలాగా నిలబడినప్పటికీ దొంగ ఎవరికంటా పడకుండా లోపలికి రానూ వచ్చాడు, మళ్ళీ బయటకి పోనూ పోయాడు. ఈ దొంగ మనిషి కాదని, ఏదో భూతమని కూడా ప్రజలు అనుకునేవారు. అందుచేత పట్టుపడ్డాడనగానే ప్రజలు దొంగను చూడవచ్చారు. మంటలు దగ్గరకు వస్తున్నాయి. పల్లెవాడు తనకు ఆయువు చెల్లిపోయిందనే అనుకున్నాడు. ఇంతలో వాడికి నీలం కుళాయి జ్ఞాపకం వచ్చింది. వాడు న్యాయాధికారికేసి తిరిగి, బాబు, ఒక్క తుది కోరిక, నా నీలం కుళాయి నా నెత్తిన పెట్టండి. అది అంటే నాకెంతో ప్రాణం. దాన్ని కూడా నాతో పాటు కాలి బూడిద కానివ్వండి అన్నాడు. ఈ కోరిక న్యాయాధికారికి సబబుగానే కనిపించింది. ఆయన ఆజ్ఞాపించిన మీదట ఒక భటుడు చితి ఎక్కి వెళ్ళి నీలం కుళాయిని పల్లెవాడి నెత్తిన పెట్టాడు. పల్లెవాడు వెంటనే బదిరికొండలు బదిరికొండలు అంటూ అదృశ్యమయ్యాడు. వాడితో పాటు వాడి కట్టిన దూలము కట్టుతాళ్ళు కూడా మాయమయ్యాయి. ఈ గజదొంగ మనిషి కాదని ప్రజలు రూఢీ చేసుకున్నారు. పల్లెవాడు బదిరికొండలు చేరుకున్నాడు. తన కట్లు విప్పటానికి ఎవరైనా దొరుకుతారేమో అని వాడు మెల్లగా తల ఎత్తి చూస్తే ఎదురుగా వస్తూ ఒక మనిషి కనిపించాడు. బాబ్బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఈ కట్లు కాస్త విప్పు అన్నాడు వాడు ఆ మనిషితో. నువ్వు ఈ చోటుగాని చోట ఈ దూలానికి ఎలా కట్టబడ్డావు? అదేదో మంచి దేవదారు దూలంలాగుందే అన్నాడు ఆ మనిషి కట్లు విప్పుతూ. అవునవును, నాకు తెప్పతొయ్య కావలసి దీన్ని తెచ్చుకున్నానులే. కాశ్మీరు మహారాజు గారు స్వయంగా దీన్ని నాకు బహుమతి చేశారు అంటూ పల్లెవాడు ఆ దూలాన్ని భుజానికెత్తుకొని ఇంటిదారి పట్టాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.